శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో రోజు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ప్రతిరోజులాగా ఈ సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. దుర్గమ్మ ఏ రోజు ఏం చెప్పినా అదంతా కూడా తన బిడ్డల మంచి కోసమే అని మనందరూ తెలుసు కదా. మరి అంత గొప్ప సందేశం దుర్గమ్మ నోటి నుండి ఈరోజు ఏ అమృత వాకులు వెలువడుతూ ఉన్నాయో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయమండి. మన గురువు గారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కావాలనుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కావాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువు దగ్గర పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి సత్వరమే మీ సమస్యకు పరిష్కారం అయితే ఫోన్లో తెలుపుతారండి. మన గురుగారి పేరు వచ్చి శివగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. మేము ఈ గురువుగారి దగ్గర మాకున్న సమస్యలు పరిష్కారం తెలుసుకున్నామండి. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీ సమస్యకైతే ఖచ్చితంగా మన గురుగారి దగ్గర పరిష్కారం కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ప్రతిరోజు పంపే సందేశంలో ఏదో ఒక పరమార్థం ఉంటూనే ఉంటుంది. అలానే ఈరోజు కూడా ఈ తల్లి మనకు పంపిన సందేశం ఏంటంటే, బిడ్డా, నన్ను నీతోనే నిలుపుకొనే అతి సులువమైన మార్గం చెప్తాను, శ్రద్ధగా విను. ఇవి పాటిస్తే ఖచ్చితంగా ఈ తల్లి ఎల్లప్పుడూ నీతోనే ఉంటుందని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకి ఒక గొప్ప సందేశం అయితే వినిపించబోతూ ఉన్నారు. దుర్గమ్మ తన బిడ్డలతో ఉండిపోయేటువంటి ఒక సులభమైనటువంటి మార్గాన్ని చెప్తా అని చెప్తూ ఉన్నారండి. దుర్గమ్మ తన బిడ్డలంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు కూడా తన బిడ్డలతోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ సందేశంలో దుర్గమ్మ ఏం చెప్తూ ఉన్నారంటే, సూటిగా మనకు చెప్పకుండా, తల్లి నాకు ఈతోనే ఉండాలనిపిస్తుంది, నీ మాటలు వినాలనిపిస్తుంది, ఎప్పుడు కూడా నీ దగ్గర నుండి నన్ను చూసుకోవాలనిపిస్తుంది అని సూటిగా చెప్పకుండా పరోక్షంగా దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి. తల్లి, నువ్వు ఈ విధంగా చేస్తే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, ఈ తల్లి నీకు బానిసైపోయిందని దుర్గమ్మ ఈ సందేశం చెప్తూ ఉన్నారండి. అంటే మనం ఎప్పుడు కూడా దుర్గమ్మ సంరక్షణలో ఉండాలంటే, ఆ తల్లి చల్లని ఆశీస్సులు మనపై ఉండాలంటే ఈరోజు దుర్గమ్మ ఏం చెప్తున్నారో అవి చేయాలండి. మరి దుర్గమ్మ మనతో ఉంటే మనకు వచ్చే లాభం ఏమిటి? మనం మనుషులం కదా అండి. మనం ఎప్పుడు కూడా లాభం నుండి ఏం చేయం కదా. మన మనసు అలా ఆలోచిస్తుంది. ఒకవేళ అది ఆలోచించడం తప్పని మనకు తెలిసినా మనసు మాత్రం తప్పకుండా ఏదో ఒక సమయంలో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుందండి. దుర్గమ్మ నాతో ఉండటం వల్ల నాకు ఉపయోగం ఏమిటని దుర్గమ్మ ఈ విశ్వాసాన్ని నడిపించేటువంటి మార్గాన్ని తెలుపుతూ ఉంటారండి. ప్రతి తల్లి చల్లని తల్లి, ఆ తల్లి చల్లని ఆశీస్సులు, ఆ తల్లిని చల్లని చూపులు మన పైన పడితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండవచ్చండి. ఎలాంటి లోటు లేకుండా మన జీవితాన్ని గడపచ్చు. ఆ తల్లి ఆశీస్సులు చాలు, ఆ తల్లి పాదధూళి చాలు మన జీవితం పావనైపోవడానికి. ఇక ఆ తల్లి స్వయంగా దిగి వచ్చి మనతో ఉంటే ఇక మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎలాంటి ప్రమాదం అయినా సరే దానిని చిటికలో తప్పించేస్తారండి. అసలు ప్రమాదం అనేది మన వైపు చూడకుండా చేస్తారు. దుర్గమ్మ మన జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఆ తల్లి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మనం అడక్కముందే దాన్ని నెరవేర్చి పెడతారండి. అదే దుర్గమ్మ మనతో ఉంటే కేవలము మనతో ఉండవలసిన అవసరం కూడా లేదండి. ఆ తల్లి చల్లని చూపులు మనతో ఉంటే చాలు, ఆ తల్లి దృష్టి మనతో ఉంటే చాలు. అలాంటిది స్వయంగా ఆ తల్లి మనతో ఉంటే మన జీవితం ఎలా మారుతుందో అసలు మన ఊహకే అందదండి. అందుకే ఈరోజు దుర్గమ్మ ఆ తల్లి మనతో ఉండటానికి కొన్ని సులభమైన మార్గాలు చెప్తానంటూ ఉన్నారు. ఇది ఆ తల్లి మనతో ఉండటానికి ఇష్టపడి నచ్చి, నువ్వు ఈ విధంగా చేస్తే నేను నీతో ఉంటానమ్మా అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారండి. అవేమీ కష్టతరమైన పనులు ఏం కాదండి, చాలా సులభమైన పనులు దుర్గమ్మ అంటూ ఉన్నారు. మరి ఏంటి ఆ దుర్గమ్మ చెప్పేటువంటి మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది ఆ తల్లి మాటలో విని తెలుసుకొని దుర్గమ్మ చెప్పినట్టు తూచా తప్పకుండా నడుచుకుంటే
ఆ తల్లి మన మాట నిలబెట్టుకున్నారండి. ఆ తల్లి తన బిడ్డలు ఇచ్చినటువంటి వాగ్దాన్ని నిలబెట్టుకుంటారు. తన బిడ్డలకి ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో ముంచి తేలుస్తారు. మరి చాలా జాగ్రత్తగా వినండి. దుర్గమ్మ మనకు ఏం చెప్పబోతున్నారో చాలా శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ఆ విధంగా పాటించండి, మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుందండి. అయితే దుర్గమ్మ ఏమంటున్నారో తెలుసా అండి? బిడ్డా, అందరినీ సమానంగానే చూస్తాను, నాకు ఎవరి మీద కోపం రాదు. తల్లిదండ్రులకు ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను తిప్పి వేస్తుందా చెప్పు? ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరు వారికి నేను బానిసను. నేనుండగా నీకు భయం ఎందుకు తల్లి? నువ్వు నిశ్చితంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరకంతా గమ్యాన్ని చేరుస్తాను. నీ మార్గాన్ని సులభతరం చేస్తాను. ఈ తల్లిపై నువ్వు ధ్యానం ఉంచి ఈ తల్లి చెప్పే మార్గాన్ని నువ్వు ఎంచుకో. చూడమ్మా, నాకు వారసులు ఎవరూ లేరు తల్లి. నన్ను ఆశ్రయించిన వారికి నా నుండి సమాధానం ఇస్తాను. నా పాదాల చెంత చెందినటువంటి నా పాదాల నుండి అన్ని రకాల కూడా నీతో నేను మాట్లాడతాను. అవి నీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి అపకారం మాత్రం చేయకండి తల్లి. ఇతరులకు మీరు ఏదైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. అదే నా బిడ్డల నుండి నేను కోరుకునేది. చూడు బిడ్డ, ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిపైనా ఈర్ష చెందవద్దు. అసూయ, విరోధము, పోటీలకు చోటే ఇవ్వద్దు. మరొక విషయం అమ్మా, ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలు నేను నెరవేరుస్తాను. వారి భక్తిని నేను హెచ్చించి వారిని అన్ని విధములుగా కాపాడుతాను. నా బిడ్డవైన నువ్వు దేని చూసి భయపడాల్సిన అవసరం పని లేదు. నా బిడ్డల్ని నేను కాపాడపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు? అనుగ్రహించడమే నా అవతారం. ఉపవాసాలు, తపవాసాలు అక్కర్లేదు. నా బిడ్డలు నేను పస్తులుండనిస్తానా చెప్పు? వాళ్ళు ఉపవాసం ఉంటారంటే నేను ఒప్పుకోను బిడ్డ. స్వల్పంగా తిను, 1-2 పదార్థాలతో తృప్తిపడు. రుచుల కోసం ప్రాకులాడవద్దు. చూడమ్మా, నా మధుర భక్తితో నీ చేతులు చూపినచో వెంటనే రాత్రింబవళ్ళు నీ చెంత నేను ఉంటాను. మీ మనసులో ఉన్న భయాన్ని దూరంగా పారద్రోలు. బిడా, నా లీలలు వినిచో సకల రోగములు నివారింపబడును. వాటిని మనసులో నిలుపుము. ఆనందముకు, తృప్తికి ఇదే మార్గం అని తెలుసుకో. చూసావా తల్లి, ఈ తల్లి చెప్పిన సులభమైన మార్గాలు, వీటిని పాటించి చూడు. నీ జీవితం తప్పకుండా నేను మార్చి తీరుతాను. నువ్వు ఏది కోరితే అది నీ ముందుంచుతాను. బిడ్డ, చివరగా ఒక మాట, ఈ తల్లి కొలిచే నీవు దేన్ని చూసి భయపడకూడదు. ఈ తల్లిని కోరిన కోరికలు తీరుతాయా లేదా అన్న సందేహం వలదు. అన్నీ నేను నెరవేరుస్తాను. నా బిడ్డ తను కోరుకున్న స్థితిలో ఉండాలి నేను ఆశీర్వదిస్తాను. గొప్ప భవిష్యత్తు నీకు అందిస్తాను తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. చూడండి, ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి ఈ సందేశం ద్వారా ఒక సులభమైన మార్గాల ద్వారా తల్లిని మనం బిడ్డలను వశపరచుకోవచ్చంట. దుర్గమ్మ మనకు ఒకటే మాట చెప్తున్నారు, ఎవరి మీద ఈర్ష, ద్వేషం ఏమి పెంచుకోవద్దు. ఎవరన్నా నీ మీద ద్వేషం పెంచుకున్నా ఆ ద్వేషం నువ్వు మళ్ళీ వాళ్ళ మీద చూపించొద్దు. పోనీ వాళ్ళ పాపం వాళ్ళదే అనుకో. అంటే నువ్వు ద్వేషించే దాంట్లో కూడా నీ మంచిగా చూసుకుంటే నీలో దుర్గమ్మ కొలువై ఉంటానని చెప్తున్నారండి. ఎవరి మీద అసూయ, పగ, ద్వేషం ఏమి లేకుండా నీ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకో. నీకు కావలసిన కోరికలు నేను నెరవేరుస్తానని, నీ ప్రార్థన ప్రతిదీ కూడా ఆ తల్లి పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా నెరవేరుస్తానని, ఆ తల్లి ఎవరైతే మనసులో ఆ తల్లిని నింపుకొని కొలుస్తారో వాళ్ళ కష్టాన్ని కడదేరుస్తానని ఆ తల్లి చెప్తున్నారండి. ఎవరి మీద ఈర్ష్యాద్వేషం లేకుండా ఆ తల్లి మీద అంతా నిమగ్నమై భక్తితో ఏం అడిగినా చేస్తానని దుర్గమ్మ చెప్తూ ఉన్నారు. ఈ సందేశంలో దుర్గమ్మ మన ఆకట్టుకునే మార్గం చెప్పారండి. మనలో స్వచ్ఛమైన మనస్సుంటే ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉంటారని ఈ సందేశం ద్వారా పంపారు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.